కంచగచ్చబౌలి భూములపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉందన్నారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్ళు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారన్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారన్న ప్రధాని మోడీ ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారన్నారు. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। జిల్లా బనగానపల్లిలో మార్కెట్ యార్డులో జొన్నలు కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జొన్నలు కొనుగోలు కేంద్రంతో పాటు వరి పంటను కూడా త్వరలో ప్రభుత్వం కొనుగోలు చేపడుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా మీ పర్యవేక్షణ ముఖ్యమంత్రి, ఎందుకంటే గతంలో చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులు జరిగి 2 years నుంచి స్టార్ట్ చేశాం సార్. ఫస్ట్ ఇయర్ ఏమో అరౌండ్ 3000 టన్స్ కొన్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి 22,000 హైయెస్ట్ సార్. మనకి ఇక్కడే నంద్యాల జిల్లాలోనే పంట ఎక్కువగా ఉంటుంది. మన నుంచి ఎక్కువ కొన్నాము మాత్రమే కొనుగోలు చేయడానికి అవసరం ఉంటుంది. క్వాలిటీ కూడా చెక్ చేయకుండా అదే పట్టి అటువంటి తర్వాత మనకు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు సార్. ఆన్లైన్ లో అప్లోడ్ వాళ్ళ కూడా ఆధార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరి తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇంద్రవెల్లి దళిత దండోరా సభను ఎవరు ఏర్పాటు చేశారని, అప్పుడు కనబడని నాయకులు ఇప్పుడు మంత్రి పదవి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానని, నన్ను కష్టపెట్టొద్దని, తనకు అన్యాయం చేయొద్దన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారి గొంతు కొనియాడకూడదన్నారు. నా గొంతులపై ప్రయత్నం చేస్తుండే అలా మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోండి. పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగేవారి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగేవారి మీటింగ్ కలవేయండు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరెవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కరు మాత్రం గుర్తు పెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1970 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. ఆ వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇవాళ నా గొంతులపై ప్రయత్నం చేస్తుండే ఇవాళ మొన్న పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగేవారి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగేవారి మీటింగ్ కలవేయండు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా?
ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరెవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరి తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఇంకా ఈ మంచిర్యాల జిల్లాలో ఏదైతే బట్టి విక్రమార్క సభలో కూడా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది తనను మంత్రి పదవి రాసుకుంటూ అడ్డుకుంటున్నారంటూ కూడా పరోక్షంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లి కార్యకర్తలకు అందించిన నాకు మంత్రి పదవి రాకుండా కూడా కొంతమంది కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళ డబ్బులు ఎరగదులు కూడా ఏదైతే మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారో చెప్తారు. ఖచ్చితంగా కష్టపడ్డ వారిని పార్టీ గుర్తించాలి, వారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ గిట్ట మంత్రి పదవి కావచ్చు, నాకు సముచిత స్థానం లేకపోతే ఖచ్చితంగా నేను భవిష్యత్తులో నా కార్యాచరణ ఏందనేది కూడా ప్రకటించాలనేటువంటి అని కూడా హాట్ కామెంట్ చేయడం అయితే జిల్లాలో రాజకీయం కూడా మన కలకలం రేపుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇంద్రవెల్లి దళిత దండోర సభ ఏర్పడినప్పుడు కూడా రాని నాయకులు ఇవాళ కొత్తగా ఇతర పార్టీలలో తిరిగి మళ్ళీ కొత్తగా కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి కూడా తనను ఎదగకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన కొంత ఆవేశానికి లోనే కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ హాట్ కామెంట్స్ అయితే ఈ సభకు సంబంధించి కూడా హాట్ కామెంట్ చేయడం, ప్రేమ్ సాగర్ చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. రాష్ట్రంలో తిరుమలలో గోవుల మృతిపై వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీటీ స్పందించింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు. తిరుమల గోశాలలో ఆవులు మృతి చెందాయని అనడం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు గోవులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారని టీటీడీ తెలిపింది. కాగా గోవులు మృతి చెందాయంటూ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటున్న టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని తప్పుపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే కనుక్కునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, అది ఈ గోవుల మీద అత్యంత గోవుల మీద రాజకీయం చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయం చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలంటే? తల్లినే సరిగ్గా చూసుకోలేని పార్టీ నాయకులు చెప్పే మాటలు గోవింద భక్తులు ఊరు నమ్మే పరిస్థితి లేదు. తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో గోవింద భక్తులందరూ విమర్శిస్తున్నారు వైసీపీని. సిగ్గుండాలి వాళ్ళకి. నైతికంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా దొడ్డిదారిలో అవాస్తవాల్ని, అబద్ధాలని ఈరోజు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి ఏదో తిరుమలలో, తిరుపతి దేవస్థానంలో, గోశాల్లో దాదాపు 100 గోవులు చనిపోయినాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని తీసుకుపోతున్నారు. ఈ అసత్య ప్రచారాన్ని గోవింద భక్తులు ఎవరు నమ్మట్లేదు. నేను చెప్తున్నా, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది మీరు కదా. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది మీరు కదా.
టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకునే చరిత్ర మీకు కదా, మమ్మల్ని మీరు విమర్శించేది. ఇప్పుడే పరిశీలించిన ఎంత బాగున్నాయి చూడండి గోవులు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి గోవులు, బక్క చిక్కిపోయాయి. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బక్క చిక్కిపోయింది. మీరే మా గురించి మాట్లాడేది, ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు పూర్తి వివరాలతో అసలు మీ హయాంలో పురుగును పట్టేటువంటి దానాన్ని గోమాతకి, గోవులకి, నోరు లేని జీవాలకి మీరు అందించారని చెప్పి ఇక్కడ పనిచేసినట్టు సిబ్బంది చెప్తున్నారు. రాబో రోజుల్లో దీన్ని ఎక్స్పైర్ అయినటువంటి మందులు విజిలెన్స్ రిపోర్టు దానాల ఆవుకి ఫీడింగ్కి పనికిరాదని చెప్పి టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది, దాన్ని పెట్టారు. మీరా మా గురించి మాట్లాడేది? ఎందుకు ఈ నివేదికను మీరు టీటీడీ చవరంగా ఉన్నప్పుడు బయట పెట్టలేకపోయారు? ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు దీన్ని తొక్కారు? ఉద్దేశపూర్వకంగా మీ మంది మార్పులో దీంట్లో వచ్చే కమిషన్లు ఎక్కడ బయటపడతాయని చెప్పి దాదాపు ఈ రిపోర్ట్ బయటపెట్టారు. ఈ రిపోర్ట్ని తొందరలోనే అఫీషియల్గా విజిలెన్స్ వారి ద్వారా మేము నివేదిక బయట పెట్టబోతున్నాం. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో పనిచేసిన హరినాథ్ రెడ్డి అనే అతన్ని సస్పెండ్ కూడా అయ్యారు. అతనే ఇవన్నిటి కూడా కావాల్సిన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? వారి మీద వచ్చి ఆరోపణల మీద కూడా విచారణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విచారణలో నిజమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా 100 ఆవులు చనిపోయినాయని చెప్పేస్తున్నారు, అతని మీద ఏదైనా చర్యలు తీసుకునేదానికి ఖచ్చితంగా అసత్యాలు, అబద్ధాలు, ధార్మిక క్షేత్రం మీద ఈ లేనిపోని మాటలు చెప్తా అంటే ఊరుకుండే పరిస్థితి లేదండి. ఈరోజు నేను తిరుమల వెళ్ళినప్పుడు దర్శనంలో కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీ ఈఓ గారికి, చైర్మన్ గారికి చెప్పాను. రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద వారికి ఒక నోటీస్ కూడా టీటీడీ ద్వారా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలకు దానికి స్పందిస్తూ టీటీడీ బోర్డు మెంబరు పూర్తి స్థాయిలో గోవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని వచ్చే రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఇంకా మనం రాజు న్యూస్ ప్రేక్షకులకు కొన్ని మనము చూపించే ప్రయత్నాలు అయితే చేస్తాం. ఇక్కడున్న ఆవులన్నీ కూడా, గోవులన్నీ కూడా ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా, దేశవాళీ ఆవులు కావచ్చు, గిరి ఆవులు కావచ్చు, చాలా ఆవులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. పై భాగంలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎండ నుంచి పూర్తి స్థాయిలో వాటికి ఏవైతే ఆవులు ఉంటాయో వాటికి అన్నిటి కూడా ఎండ నుంచి వేడిమి కూడా తగలకుండా ఉండేందుకు పెద్ద పెద్ద షీట్లు, అంటే ఎక్స్పోర్ట్ చేయించుకున్న షీట్లు కూడా అక్కడ పైనుంచి వేడి తగలకుండా ఉండేదాన్ని కూడా వేడి తగలకుండా కాపాడుతున్నాం. మరోపక్క ఏదైతే ఈగలు వస్తాయో ఈగలకి వచ్చే ఈ ఎక్కువ కూడా దోమలు, అంటే పురుగులు లాంటివి కూడా ఈ ఆవుల కడికి వస్తుంటాయి. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేదానికి పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఇక్కడ పెట్టి ఏర్పాటు చేసింది మనం చూపిస్తాను. ఫస్ట్ ముఖ్యంగా ఏదైతే రాజు న్యూస్ ఇది ప్రేక్షకులకైతే చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాం అంతే. ఎందుకంటే గత కొంతకాలంగా వస్తున్న అంటే తల్లి లాంటి గోవు మీద ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఏ విధంగా ఉంటుంది అనే దానికి తిరుపతిలోని తుమ్మలగుంటలో ఉన్న ఈ గోశాలని రాజు న్యూస్ వచ్చి మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడున్న ఆవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ బలం ప్రకాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా ఏదైతే ఈ గోవుల మీద వస్తున్న వార్తలన్నిటి కూడా అవాస్తవాలన్నీ పూర్తి స్థాయిలో 2014 నుంచి 2019 వరకు ఉన్న డీటెయిల్స్ అంతా పూర్తిగా వాటిని తీసిన తర్వాత ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ కావచ్చు, అదేవిధంగా కొద్దిసేపటి క్రితం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి. ఇవాల్టి నుండి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ జీవో సీఎం రేవంత్ కి అందజేశామన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఈ నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు. గత ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని, అంబేద్కర్ జయంతిన సామాజిక స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూడా అంత పెంచుతామన్నారు మంత్రి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ కూడా ప్రయత్నం చేయలేదని విమర్శించారు.
ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి, ఏ విధంగా ఈ కేటగిరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పచెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్, షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 dated 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. ఏపీ హోంమంత్రి అనిత తీరుపై దళిత సంఘాలు కన్నెర చేశాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అనిత అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడంతో ప్రజా సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. ఎస్సీ రిజర్వేషన్లతో అనిత హోంమంత్రి అయ్యారని గుర్తు చేసుకోవాలన్నారు. అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం ఆయనను అవమానించడమే అన్నారు దళిత సంఘాల నాయకులు. హోంమంత్రి అనిత మాట్లాడకుండా వెనుదిరగడాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి. వెనుకబడిన వర్గాల వారికి అందరికీ కూడా మరి దాంట్లో రిజర్వేషన్ పాటించాలని చెప్పారు. గురించి 2 మాటలు ఇంత మంచి ఫంక్షన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం లేదని చెప్పి వెళ్ళిపోవడం మనకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటో తెంపుకోవడానికి వచ్చారా? ఆవిడ దండేయడానికి వచ్చారా? ఎందుకు వచ్చారా నాయకులు? దండేసుకుని కూడా ఎందుకంటే పేపర్లు వస్తే అంబేద్కర్ ఆశయాలన్నీ కూడా నెరవేరిపోతాయా? అంబేద్కర్ ఆశయాల గురించి 2 మాటలు చెప్పుంటే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభినందించేవాళ్ళం, ఆవిడని కూడా మెచ్చుకునేవాళ్ళం. మరి వెనుకబడిన వర్గాల వారికి అందరికీ కూడా మరి దాంట్లో రిజర్వేషన్ పాటించాలని చెప్పారు. గురించి 2 మాటలు ఇంత మంచి ఫంక్షన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం లేదని చెప్పి వెళ్ళిపోవడం మనకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటో తెంపుకోవడానికి వచ్చారా? ఆవిడ దండేయడానికి వచ్చారా? ఎందుకు వచ్చారా నాయకులు? దండేసుకుని కూడా ఎందుకంటే పేపర్లు వస్తే అంబేద్కర్ ఆశయాలన్నీ కూడా నెరవేరిపోతాయా? అంబేద్కర్ ఆశయాల గురించి 2 మాటలు చెప్పుంటే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభినందించేవాళ్ళం, ఆవిడని కూడా మెచ్చుకునే. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం విస్తరణకు కూడా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక రాజధాని విస్తరణ పనులపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనుంది. రాజధాని విస్తరణ కోసం మరింత భూమిని సమీకరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ORRకి అనుసంధానంగా భూముల సమీకరణకు యోచన చేస్తోంది. భవిష్యత్ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రభుత్వం సుమారు మరో 30,000 ఎకరాల మేర భూ సమీకరణ అవసరమవుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం రాజధాని గ్రామాలు లేకుండా మరో 20 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టాలని భావిస్తున్నప్పటికీ సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఏపీ ఏవిగేషన్ కార్పొరేషన్ టెక్నో ఫిజిబిలిటీ
నివేదికను సిద్ధం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను త్వరితగతంగా రూపొందించి కేంద్రానికి పంపనుంది. అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ నుండి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా పులివెందుల వేంపల్లిలో ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. జాతీయ జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వేంపల్లి మర్కజ్ మసీదు నుండి పురవీధుల మీదుగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన నాయకులే హక్కులను కాలరాయడం మంచిది కాదన్నారు. ఈ గడ్డ మీదనే తాము పుట్టామని, ఇది భారతదేశం, హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే యుద్ధం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. नारे तकबीर, नारे तकबीर, बंद करो, बंद करो, बंद करो, बंद करो, बंद करो। एक है, एक रहेंगे। नारे तकबीर, नारे रखिए। अगर ये बिल आपने पास कर दिया और उसको बाकी रखिएगा तो हिंदुस्तान का अमन व अमान खत्म हो जाएगा, खून की नदियां बहेंगी, एक दूसरे की हिफाजत नहीं होगी, जो बहुत बड़ा जुल्म होगा इस हिंदुस्तान की धरती पर। इसलिए मौजूदा सेंट्रल गवर्नमेंट से अपील और स्टेट गवर्नमेंट से अपील करते तमाम मुस्लिम जमात के तरफ से कि वक्त तरमीमी बिल को वापस लीजिए, मुसलमानों का हक दे दीजिए। मुसलमान कहाँ जाएंगे, नमाज कहाँ पढ़ेंगे, कुरान कहाँ पढ़ेंगे? जो मजहबी किताब है आप भी जानते हैं कि हर मजहब वाले को, धर्म वाले को अपनी मजहबी बुक से मोहब्बत होती है। हमको भी हमें अपने कुरान से मोहब्बत है। कुरान के बगैर हम नहीं जी सकते, कुरान का कानून हम नहीं छोड़ सकते। कुरान का कानून है वक्फ जायदाद की हिफाजत करना, ये शरई फर्ज है। इसलिए हम मुसलमान इसको बर्दाश्त किसी भी हाल में नहीं करेंगे। इसलिए प्लीज सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट इस बिल को वापस लीजिए, वापस लीजिए। తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు ముందు చూపుతో కూడినవని, అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా నిలిచిందన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి, అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని అని ఆలోచించి తర్కంతో, లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది. కానీ ఇవాళ 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి 73 సంవత్సరాలు. ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు, ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే, ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు, అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి, దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. గట్టి పునాది పడాలి, దేశం ఐక్యంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, కానీ మన దేశం అట్లా కావద్దు, శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటి ఎస్ఆర్సీ పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు. అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు. ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే, భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే, ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది, ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది, పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక్క భాష ఉండాలనేది మంచి ఆలోచననే. కానీ
ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు. అవసరమైతే ఒక భాషకు 4 రాష్ట్రాలున్నా తప్పులేదు, 5 రాష్ట్రాలున్నా తప్పులేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించండి.